హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్రాజ్ యూట్యూబ్ ఛానల్. భారత్ను ప్లాస్టిక్ భూతం భయపెడుతుంది. భారత్లోని జనాభా ఎలా పెరుగుతుందో ప్లాస్టిక్ వినియోగం అంతకు అంత పెరుగుతుంది. దాని వలన కాలుష్యం పెరుగుతుంది. అక్కడక్కడ వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోని ప్లాస్టిక్ వ్యర్థాలలో భారత్ నిలయంగా మారుతుంది. నేచర్ జనరల్ ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయం బృందం ఇంగ్లాండ్లో అధ్యయనం ప్రకారం సాలిడ్స్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలలో విడుదల చేస్తున్న దేశాల జాబితాల్లో చైనాను దాటుకొని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశంలో జనాభా పెరుగుదలకు తోడు అధ్యయన వనరులు పెరగడంతో విలాస జీవితం దగ్గరవుతుంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటికి వస్తున్నాయి. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ పెరుగుతుంది. మరోవైపు ప్లాస్టిక్ బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ సహా అనేక అనారోగ్యాల సమస్యలకు దారితీస్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్య రహిత ప్రపంచం ఒక ఎంపిక కాదు, కానీ జీవితం పట్ల నిబద్ధత, తరువాత తరానికి నిబద్ధత. దాన్ని ప్లాస్టిక్ చేసే ముందు ఆలోచించండి. మెరుగైన మరియు పచ్చటి రేపటి కోసం ప్లాస్టిక్కి నో చెప్పండి. ప్లాస్టిక్ను మానేసి ప్రాణాలను కాపాడుకోవడం ప్రారంభించండి. ప్లాస్టిక్ వాడడం తగ్గిద్దాం. దేశ భవిష్యత్తును కాపాడుకుందాం.